అన్న మీరు యూత్ కాబట్టి మీరు చెప్పండి, అంటే లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా అంటే మీరేం చెప్తారు? నో మ్యారేజ్ బెటర్ అన్న. ఎందుకు? ఎందుకనంటే బ్రహ్మ మనకి ఇంతవరకు ఆయుష్ అని ఇస్తాడు. ఆ ఆయుష్ను కూడా మనం దాటుకొని బతకొచ్చు. ఇప్పటికైతే చెప్తున్నాను. కానీ ఆడదాన్ని పెళ్లి చేసుకుంటే అంటే అందరు అట్లుండ్రని కాదు, 90% అయితే ఉండరు. ఇప్పుడు వాళ్ళని మనం పెళ్లి చేసుకున్నాం అనుకో, మన ఆయుష్ను కూడా తగ్గించే కెపాసిటీ వాళ్ళకు ఉంది. అర్థమైందా? వేరే ఎవరినో ఇప్పుడు ఫర్ సపోజ్ చెప్తా, నచ్చినోని పెళ్లి చేసుకోండి అమ్మా, మీరు నచ్చినోని చేసుకోండి. అంతేగాని నచ్చనోడు అని చెప్పేసి మీ అమ్మ నాన్న వాళ్ళ ముందర మంచిగా ఉండాలని చెప్పేసి మాలాంటి అమాయకుల ప్రాణాలు ఎందుకు తీస్తారో నాకు అర్థం అవ్వట్లేదు. అర్థమైందా? మీకు నచ్చితే మీ డాడీ ముందర ఉండి, అరే అయ్యా నాకు ఆడ నచ్చలేదు, నేను ఒక 3 years ఒకరితో లీవింగ్లో ఉన్నా, ఒక లవ్లో ఉన్నా, రిలేషన్షిప్లో ఉన్నా అని చెప్పేసి మీ అయ్య ముందర అరవండి. అంతేగాని ఎవరో కన్న కొడుకుని మీరు వచ్చేసేసి ఆర్పికులు అంటారు, డిటర్జెంట్ సోపులు అంటారు, బ్లూ డ్రమ్ అంటారు, గ్రీన్ డ్రమ్ అంటారు, ఆఖరికి బాత్రూమ్ కుండి కింద దాచిపెట్టేంత రేంజ్కి వెళ్ళిపోయారంటే మీకు నిజంగా దండేసి దండం పెట్టొచ్చమ్మా. నిజంగా ఆడవాళ్ళు జోహార్లు కాదు బో, ఇంకా ఏదైనా ఉంటే నెక్స్ట్ లెవెల్ అది చెప్పొచ్చు మనం. ఎందుకు ఇట్లా తయారవుతారు మీరు? ఇంత ముందు ఏమన్నా యాక్సిడెంట్ చూస్తుంటే భయం అయ్యేది, లేకపోతే ఏమంటారు స్పీడ్ గా ఏమన్నా డ్రైవింగ్ పోతుంటే అమ్మ జర సేఫ్ గా వెళ్ళిపోడరా అంటే చెప్పేసి. ఇప్పుడు కూడా పెళ్లి చేసుకుంటుంటే అరే భద్రం పైలం రా అంటారు. ఎందుకు? మీది అట్లా అయిపోయింది. మీది మిమ్మల్ని చూస్తే పైకి పోతే ఎముడు కూడా భయపడతాడు మీకు. అర్థమైందా? సో మంచిగా ఉన్న వాళ్ళ సంసారంలో కూడా మీలాంటి వాళ్ళని చూసి చెడిపోతారు. ఎందుకు అట్లాంటి బతుకులు మీకు? నీకు ఒక కొడుకు ఉంటాడు, ఒక కూతురు ఉంటుంది. రేపటి నాడు ఇదే వ్యభిచారం నువ్వు చేస్తున్నావు అని చెప్పేసి నీ కూతురు కూడా నేర్చుకుంటది కదా. నువ్వు ఒక ఇద్దరిని చంపుతావు, నీ కూతురు నిన్ను చూసి ఇంకో 10 మందిని చంపుతుంది. నువ్వు దేనికి? సభ్య సమాజం మీరు ఏ మెసేజ్ ఇస్తున్నారు నాకు అర్థమైతలేదు అసలుకి. ప్రజెంట్ జనరేషన్ లో అమ్మాయిలు ఎలా ఉన్నారన్న? నిజంగా అన్న అమ్మాయిలు చాలా దరిద్రంగా ఉండరు అన్న. అమ్మ వాళ్ళని చూస్తుంటే మొన్న నాకు ఒక పిల్ల ఐ లవ్ యూ అని చెప్పేసి ప్రపోజ్ చేసింది నన్ను. అంటే నన్ను చేయరా, నన్ను చేసింది. చేస్తే కూడా నాకు ఏదో థాట్స్ వచ్చినాయి, అంటే రొమాన్స్ గా ఆ వేలు వచ్చినాయి నాకు. కానీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కదా, ఇంత ముందు బ్రేకింగ్ న్యూస్ టీవీలో అని చెప్పేసి అంటే ఏదో పార్లమెంటో లేకపోతే లోక్సభనో రాజ్యసభనో అని చెప్పేసి గుర్తుకొచ్చే ఆ బ్రేకింగ్ న్యూస్ లో. ఇప్పుడు అవి కాదు, ఆడదే ఆధారం అని చెప్పేసి మాకు వస్తుంది. ఇక్కడ ఎవరైనా పెళ్లి చేసుకున్నా సరే ఇంత ముందు మేము కంగ్రాచులేషన్స్ అని పెట్టేది, ఇప్పుడు జాగ్రత్తరా బాబు అని చెప్పేసి పెడుతున్నాం. నిజంగా అన్న అమ్మాయిలను చూస్తుంటే నిజంగా పాయింట్ తడిచిపోతుంది. ఏదో పెద్ద డ్రైనోసరో లేకపోతే సింహమో పులియో మా ముందర ఉంటే మాకు ఎంత భయం అవుతుందో. అంటే ఒక మొగతనం అనేది ఏమంటారు ఈ ప్రకృతి నుంచి పోతుందన్న, విఫలమైపోతుంది. ఎందుకనంటే ఒక ఎవడన్నా మనకు తెలియని స్టేజర్ అని వచ్చేసి మన ముందరకు వచ్చేసారి నేను చంపుతున్నా అని చెప్పేసి మనతో గొడవడతాడు. కానీ ఈ ఆడది ఎప్పుడు ఏం చేసేది తెలియదు. సరే నువ్వు వేరే లవ్ చేస్తున్నావు, అది వచ్చేసి మొగని కూడా చెప్పవు నువ్వు. ఏదో కూర చేస్తావు, కూరలో ఏదో మత్తు మందో లేకపోతే ఎలుకల మందో ఏదో వేస్తావు, నువ్వు తినవు, వానికి పెడతావు, వాడిని పంపిస్తావు, నువ్వు చక్కర్లు కొడతావు. కొత్తగా ట్రెండ్ వచ్చింది బెస్టీ అని, దాని గురించి ఏం చెప్తావు అన్న? బెస్టీ అంటే అది చాలా మంచి ఆప్షన్. ఎందుకనంటే ఈ లవ్ చేసిన వాడికి ఆ ప్రాబ్లము. నేను అదే చెప్తున్నా, ఎవడైనా సరే అమ్మాయిని అంటే లవ్ విషయానికి పెళ్ళైతే తర్వాత పెళ్ళైతే ఎట్లా చచ్చిపోతావు, కానీ పెళ్లి కాకముందుగా అయితే లవ్ కన్నా లస్టే చెయ్యి. అర్థమవుతుందా? ఆ పిల్ల కూడా నీ దగ్గరికి లవ్ అనే పేరు చెప్పి లస్ట్ గురించి వస్తుంది. నువ్వేం చేస్తావు? నువ్వు మేడలు కడతావు, ఇటుక మీద ఇటుక, ఇటుక మీద ఇటుక, ఇటుక మీద ఇటుక కట్టేస్తావు. నీ రాని నాడ చూసుకుందాం అనుకుంటావు, కానీ నీ రాని ఏమనుకుంటుంది, నేను ఆకాశం మీద చూడాలనుకుంటుంది. సో ఒక ఆడదానికి లస్ట్ కావాలి కాబట్టి లస్ట్ అయ్యి. అర్థమైందా? నువ్వు సేఫ్ ఉంటావు, నీ ఫ్యామిలీ సేఫ్ ఉంటుంది, ఆఖరికి ఆ పిల్ల కూడా సేఫ్ ఉంటుంది. ఆ పిల్ల నీతో చెప్పదు అరే నేను ఎన్ని రోజులు వాడుకుందాం అని చెప్పేసి అనుకున్నా అని చెప్పదు. ఎందుకంటే నువ్వు దేవదాసు లేకపోతే నన్ను కొట్టుకోవాలి కదా, రాజశేఖర్ లాగా. సో ఏ విధంగా చూసుకున్నా సరే అన్న, ఏమంటే థియేటర్లలో ఎప్పుడైనా మార్చండి, ఆ సెన్సార్లోనో దేంట్లోనో మార్చండి, ఏమని స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పేసి మార్చేసేసి లేడీస్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పండి. అబ్బా ఒక నిజంగా చెప్తున్నా, మన స్పైడర్ సినిమా చూస్తుంటే దాంట్లో ఒక రౌడీకి ఎట్లయితే థాట్స్ వస్తాయో లైక్ ఇన్నోవేటివ్ గా చంపాలని చెప్పేసి, నేను నిజంగా ఒక డైరెక్టర్లని లేకపోతే ఏమో ఈ ప్రకృతిలో ఉన్న ఒక పెద్ద రౌడీజాలను కూడా అంతకన్నా ఎక్కువ క్రియేటివ్ మైండ్ తోని మీకు వస్తుందనంటే నిజంగా ఏదైనా సినిమాలో ఏదైనా డైరెక్షన్ ట్రై చేయండి. ఓ సైకో వైఫ్ అని చెప్పేసి లేకపోతే సైకో హస్బెండ్ అని చెప్పేసి ట్రై చేయండి, బెస్ట్ ఫ్యూచర్ ఉంటుంది. ఆడవాళ్ళు మీకు జోహార్లో, అబ్బాయిలకైతే ఒకటి చెప్తున్నా, మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే మీ లైఫ్ స్పాయిల్ కావద్దు. నేను ఒక మొగోడిని కాబట్టి నీకు చెప్తున్నా, కరెంట్ లేనప్పుడు ఆల్ అవుట్, కరెన్సీ లేనప్పుడు అమ్మాయికి ఐ లవ్ యూ, అక్కడ బామ ఇక్కడ దోమ, పడవురా మనకు మామ, అంతే.
అంటే ఎట్లాంటి ఇప్పుడున్న జనరేషన్ లో యూత్ ఎలాంటి అమ్మాయిని చూసి జెన్యున్ గా లవ్ చేయొచ్చు అంటే మీరేం చెప్తారన్న? అన్న రీసెంట్ గా చూస్తే అయితే నాకు నిజంగా ఫైమా జబర్దస్త్ ఫైమా లాంటి అమ్మాయి నాకు పెళ్ళంగా రావడం, అంటే ఆ అమ్మాయి కాదు, ఆ అమ్మాయి లాంటి లక్షణాలు ఎవరైనా ఉంటే అట్లాంటి అమ్మాయి రావాలని చెప్పేసి. ఎందుకనంటే చూడండి, ఈ మధ్యలో ఒక 5,000 10,000 జాబ్ చేస్తున్న అమ్మాయి ఏమంటారు షాప్ కీపర్ గా సరే, లేకపోతే షాప్లలో వేరే దాంట్లో పని చేస్తున్నాడు, దాంట్లో పక్కనోడు ఎవడన్నా మొగోడు ఉండా వాడిని గెలుకుదామా, వాని దగ్గర డబ్బులు తీసుకుందామా, షాపింగ్ వెళ్దామా అని చెప్పేసి ఇట్లా తయారవుతారు. కానీ జబర్దస్త్ లాంటి ఫేమ్ ఉన్న ఫైమా సాంప్రదాయంగా అమ్మ ముస్లిం అయినా సరే హిందూ సాంప్రదాయంగా పెళ్లి చేసుకొని మొన్న వాళ్ళ అత్తతోని వాళ్ళ మామతోని వాళ్ళ హస్బెండ్ తోని ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంది. అది ఆడపిల్ల లక్షణాలు అంటే. నీ అమ్మ మీరు ఇంకా ఏమంటారు, మీరు మెచ్యూర్డ్ కూడా అవుతారో వారో నాకు తెలియదు, కానీ బయటకు వచ్చేస్తారు 10th క్లాస్ అయిపోయిందని బయటకు వచ్చేసేస్తారు. ఓయోలు మీ అమ్మాయి కాలేజ్ ఫీజులు కట్టాలంటే కాలేజ్ కోరు, మీరు ఓయోలకు ఫీజులు కడతారు మీరు. అందుకని ప్రపంచంలో చూసుకుంటుంటే స్కూల్ డెవలప్మెంట్ రాబోయే కాలం చెప్తున్నా కదా, స్కూల్ డెవలప్మెంట్లు ఆ డెవలప్మెంట్లు కావు. నిజంగా మీరు ఏదైనా మంచి బిజినెస్ చేయాలంటే ఓయో కట్టుకోండి. ఓయో కట్టుకుంటే మనకున్న ఈ పాపులేషన్ తో అమ్మాయిలే నడిపిస్తారు మనకి. ఇక్కడ అమ్మాయిలను నేను ఏమంటే టార్గెట్ చేయట్లేదు, కాకపోతే వాళ్ళ పక్కనున్న వాళ్ళ అక్కల్లో చెల్లెల్లో వాళ్ళ ఫ్రెండ్లలో చూసేసి ఇవి తయారవుతున్నాయి. ఇవి తయారైనాయా సరే ప్రాబ్లం లేదు, పెళ్లి చేసుకున్నాయా సరే ప్రాబ్లం లేదు, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకోని మీదకి వస్తుందిగా మనసు. అది మనసు కాదు, అది వ్యభిచారం గది. అర్థమైందా? మీ వల్ల మీరు నాశనం అయిపోండి, మీకు ఎయిడ్స్ వచ్చి పోండి, లేకపోతే మీకు పైల్స్ వచ్చి పోండి, మాకు ప్రాబ్లం లేదు. కానీ మాలాంటి అమాయకుల దగ్గరకు వచ్చేసేసి హార్పిక్ అంటారు, ఏదేదో అంటారు, గ్రీన్ డ్రమ్ము బ్లూ డ్రమ్ము, మరి ఇంత ఏమంటారు ఇంత గలీజ్ గా చంపడం ఏంది? వాళ్ళ అమ్మాయి ఎంత ఫీల్ అవుతారు. మొన్న ఎవరితో ఏమంటారు ఎంగేజ్మెంట్ చేసుకుంది, అది చేసుకుంది ఇది చేసుకుంది, ఫోటోషూట్ అని చెప్పేసి ఆ పెద్ద లోయ కాడి తీసుకుపోయి ఆయన దొబ్బేసింది అని అంట. నీకేం నచ్చిందే? నీకు పెళ్లి కావద్దని చెప్పేసి అంటే ఎవడో జ్యూస్ బండి ప్రేమించినావు కదా, అదే జ్యూస్లు అమ్ముకొని బతుకొచ్చు కదా మీ అయ్యకి చెప్పి. అనకాడ 600 కోట్లు ఉన్నాయి, వాడు ఒక్క కొడుకు, వాళ్ళ 600 కోట్లు నాశనం చేసినావు, వాళ్ళ జీవితాలు నాశనం చేసినావు. దీన్ని చూసి ఇంకెంత మంది తయారవుతారని చెప్పేసి మాకు భయం అవుతుంది అన్న. ఇప్పుడున్న జనరేషన్ జెన్జీ వాళ్ళు ఎక్కువ ఆంటీలను లైక్ చేస్తారు, ఎందుకని? అమ్మాయిలను చేస్తే పోతున్నాం కదా, అందుకని ఆంటీలను చేస్తుంటే బాగుంటది అని చెప్పేసి ఆంటీలను చేస్తున్నాం. అది ఎంతో కరెక్ట్ అన్నమాట, ఎంతో కరెక్ట్ అంటావు. ఇంకా కరెక్ట్ అని అంటే ఇంకా వీళ్ళ దగ్గరకు వచ్చేసి కన్యా పిల్ల నా పిల్ల అని చెప్పేసి అనుకుంటుంటే ఈ రోజు నాతోని రేపు ఇంకోతోని. అదే ఆంటీ అనుకో, దీని ఎక్స్పీరియన్స్ కాబట్టి మాకు ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తుంది, ఇంకా కొంచెం మంచి మాటలు చెప్తుంది. అరే ఒకవేళ నేను వదిలేసినా సరే నువ్వు ఇంకో అమ్మాయిని చూసుకోరా అని చెప్తుంది. మాకంత పెయిన్ ఉండదు, ఎందుకనంటే ఆంటీకి మేము ఏం పెట్టాము, ఆంటీ మాకు పెడుతుంది. అర్థమైందా? ఈడ మా అమ్మాయి కాలేజ్ ఫీజులు లేకపోతే హాస్టల్ ఫీజులు అవి ఇవి ఇస్తుంటుంటే మేము దీనికి పెట్టి మాకు ప్రేమ ఉంటది, కానీ పైసలు కూడా పెట్టినామని ఇంకెక్కువ బాధ ఉంటది. సో ఏ విధంగా చూసుకున్నా అమ్మాయిల కన్నా ఎవరికన్నా ఆంటీలు చాలా బెటరు. అర్థమైందా? ఆంటీలు బెటర్ అని చెప్పేసి వాళ్ళ జీవితాలు నాశనం చేయగలరా బాయ్? అర్థమైందా? ఆంటీ వస్తే ఆమె జీవితం నాశనం చేయను. రైట్ రైట్ రైట్.